తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. వివేక్ గూడాయిజం, రౌడీజం, దౌర్జన్యం చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసిన మిమ్మల్ని. కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్న పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినా నా మీద కేసు పెట్టిరు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయము గటువైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా. క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్.